హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బి ఫ్యామిలీ టాక్స్. ఈరోజు మనము ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ నేర్చుకుంటాము. సో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఏంటి అంటే సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ అ 3-dimensional ఆబ్జెక్ట్. సాలిడ్ అంటే ఏంటి? 3-dimensional ఆబ్జెక్ట్ అనమాట, విచ్ ఈజ్ హ్యావింగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ ఆల్సో. సో దీన్ని ఏమంటాము అంటే 3-dimensional యాక్సిస్ అంటాం అనమాట. సో మనకి ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్. సో మనం ఈరోజు చూసుకునే టాపిక్ ఏంటి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇన్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్. ఓకే, సో క్వశ్చన్ ఫర్ దట్ we need a question. So draw the projections of a square prism of base side 20 mm and axis 40 mm long, having its axis inclined at 60 degrees to HP and the resting edge is inclined at 45 degrees to VP. So ఈ ప్రాబ్లం ఏంటి అంటే inclined to both the planes. సో ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది, యాక్సిస్ అనేది ఇంక్లైన్ టు 60 degrees టు హెచ్పి అండ్ సెకండ్ స్టేజ్లో ద రెస్టింగ్ ఎడ్జ్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు విపి. సో ఇది ప్రాబ్లం. సో నౌ వీ కెన్ సీ ద సొల్యూషన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సొల్యూషన్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. పొజిషన్ అనేది ఎలా ఉంటుందంటే మన స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. సో లుకింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ద ఫ్రంట్ వ్యూ ఇస్ ప్రొజెక్టెడ్ ఆన్ వర్టికల్ ప్లేన్ అండ్ లుకింగ్ ఫ్రమ్ ద టాప్ వ్యూ ఇస్ ప్రొజెక్టెడ్ ఆన్ హెచ్పి. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ వచ్చి విపి మీద ఉంటుంది, టాప్ వ్యూ వచ్చి హెచ్పి పైన. రొటేట్ ద హారిజాంటల్ ప్లేన్ 90 degrees clockwise, automatically we will get the front view and top view above and below to the reference line. ఓకే, మనం ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని డ్రాయింగ్ షీట్ పైన ఎలా డ్రా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఫర్ దాట్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రెఫరెన్స్ లైన్ XY. సో XY అనే రెఫరెన్స్ లైన్ని డ్రా చేసుకుంటాము. అండ్ ఆఫ్టర్ దట్ డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ప్రిజం, స్క్వేర్ ప్రిజం. ఇక్కడ స్క్వేర్ ప్రిజం అంటే ఏంటంటే మనకి టాప్ వ్యూ వచ్చి స్క్వేర్ లాగా కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ వచ్చి రెక్టాంగిల్ కనిపిస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ ప్రిజం కాబట్టి ఫ్రంట్ వ్యూ మనకి ఎప్పుడు కూడా రెక్టాంగిల్గా ఉంటుంది. అండ్ టాప్ వ్యూ వచ్చి ద నేమ్ ఆఫ్ ది పర్టికులర్ సాలిడ్. అంటే నేమ్ ఆఫ్ ది పర్టికులర్ సాలిడ్ అంటే ఈ డయాగ్రామ్లో మనకి సాలిడ్ నేమ్ ఏంటి? స్క్వేర్ ప్రిజం. సో కాబట్టి టాప్ వ్యూ ఏం కనిపిస్తుంది అంటే స్క్వేర్ లాగా కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ వచ్చి రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఇచ్చే మన ప్రాబ్లంలో స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చారు? 20 mm సైడ్ ఇచ్చాడు అండ్ యాక్సెస్ వచ్చి 40 mm లాంగ్ ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ సింపుల్ పొజిషన్ అంటే ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ది హెచ్పి. సో బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అనేది సింపుల్ పొజిషన్. సో బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ వచ్చి రెక్టాంగిల్ కనిపిస్తుంది, టాప్ వ్యూ ట్రూ షేప్ వచ్చి టాప్ వ్యూలో స్క్వేర్ కనిపిస్తుంది. ట్రూ షేప్ అంటే ఏంటో కాదండి, ట్రూ షేప్ అంటే వాట్ ఎవర్ ద డయాగ్రామ్ నేమ్. సో మన సాలిడ్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రూ షేప్ అంటాం. ఇక్కడ సాలిడ్లో ట్రూ షేప్ ఎలా తెలుసుకుంటాము అంటే ఈ సాలిడ్ యొక్క నేమ్ వచ్చి స్క్వేర్ ప్రిజం అనమాట. సో ట్రూ షేప్ ఏంటి? స్క్వేర్. అదేవిధంగా హెక్సాగనల్ ప్రిజం అన్నాం అనుకోండి, ట్రూ షేప్ ఏంటి అంటే హెక్సాగన్. అదే పెంటగనల్ ప్రిజం అన్నాం అనుకోండి, ట్రూ షేప్ ఏంటి అంటే పెంటగన్. అదే సిలిండర్ అన్నాం అనుకోండి, ట్రూ షేప్ ఏంటి అంటే సర్కిల్. అదేవిధంగా కోన్ అన్నాం అనుకోండి, కోన్ యొక్క ట్రూ షేప్ ఏంటి? సర్కిల్. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో స్క్వేర్ ప్రిజం యొక్క ట్రూ షేప్ ఏంటి అంటే స్క్వేర్ అండ్ ఇట్ విల్ బీ విజిబుల్ ఆన్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూలో స్క్వేర్ డ్రా చేసుకుంటాము 20 mm సైడ్తో అండ్ నేమ్ ఇట్ యాజ్ 1 2 3 4 అట్ ద బేస్ పాయింట్స్, ఏబిసి అట్ ద టాప్ పాయింట్స్. ఏబిసిడి అనేది టాప్ స్క్వేర్లో ఉంటుంది, 1 2 3 4 అనేది బాటమ్ స్క్వేర్లో ఉంటుంది. టూ స్క్వేర్స్ ఏంటి అంటే స్క్వేర్ అనేది ప్రిజం కాబట్టి టాప్లో ఒక ఫేస్ ఉంటుంది, బాటంలో ఒక ఫేస్ ఉంటుంది. బాటంలో ఉన్న ఫేస్ని 1 2 3 4 అంటాము, టాప్లో ఉన్న ఫేస్ని ఏబిసిడి అంటాం. సో ఇక్కడ బ్రాకెట్లో పెట్టాము ఎందుకు అనుకుంటున్నారా? బ్రాకెట్లో పెట్టడం వల్ల మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ హిడెన్ పాయింట్. అంటే మనం టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఒక స్క్వేర్ మాత్రమే కనిపిస్తుంది. బెనీత్ దట్ అంటే దాని కింద ఇంకొక స్క్వేర్ ఉంటుంది, బాటమ్ స్క్వేర్. దట్ స్క్వేర్ ఈజ్ నేమ్డ్ యాజ్ 1 2 3 4. దట్ వై ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్. ఓకేనా? అండ్ ఫ్రంట్ వ్యూకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే రెక్టాంగిల్ లాగా కనిపిస్తుంది. ఈ రెక్టాంగిల్ షేప్ వచ్చి బాటంలో ఉన్న పాయింట్స్ని 1 డాష్ 2 డాష్ 3 డాష్ అండ్ 4 డాష్
అండ్ టాప్లో ఉన్న స్క్వేర్ ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చి ఏ డాష్ బి డాష్ సి డాష్ అండ్ డి డాష్గా నేమ్ చేసుకుంటాం. సో యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏంటి సెకండ్ పాయింట్, సెకండ్ స్టేజ్లో ఏమన్నాము, మనకి ద యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు హెచ్పి. సో హెచ్పి అన్నాం కాబట్టి యాంగిల్ ఎక్కడ వస్తుంది, వీపీలో వస్తుంది. సో సారీ 60 degrees ఇంక్లైన్డ్ టు హెచ్పి అన్నాం. 60 degrees ఇంక్లైన్ టు హెచ్పి అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏ యాక్సిస్ అయితే కనిపిస్తూ ఉంటుందో ఆ యాక్సిస్ని ఫస్ట్ 60 degreesతో మనం డ్రా చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 60 degrees యాక్సిస్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మీకు రెక్టాంగిల్ కనిపిస్తుందో సేమ్ రెక్టాంగిల్ని మళ్ళీ ఇక్కడ రీడ్రా చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఫస్ట్ స్టేజ్లో ఉన్న రెక్టాంగిల్ ఏదైతే ఉందో ది సేమ్ డైమెన్షన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 20 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చి 40. ఇదే రెక్టాంగిల్ని ఇక్కడ రీడ్రా చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇక్కడ యాక్సిస్ అనేది 60 degrees ఇంక్లైన్డ్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ నోటేషన్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇచ్చుకుంటాం. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్. అదేవిధంగా టాప్లో కూడా A1 డాష్ B1 డాష్ C1 డాష్ అండ్ D1 డాష్. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టేజ్లో ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో మనకి టాప్ వ్యూ కావాలి కదా. సో టాప్ వ్యూ ఎలా డ్రా చేస్తామంటే ప్రీవియస్ టాప్ వ్యూలో నుంచి హారిజంటల్ లైన్స్ డ్రా చేస్తాం ప్రతి ఒక్క పాయింట్ దగ్గర నుంచి. అదే ప్రెజెంట్ ఫ్రంట్ వ్యూలో నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పాయింట్ నుంచి హారిజంటల్ లైన్స్ అండ్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాని నుంచి వర్టికల్ లైన్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 డాష్ ఉంది కదా, 1 డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఇక్కడ 1 నుంచి వచ్చిన హారిజంటల్ లైన్, ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని 1 డాష్ 1 అంటాం అనమాట. అదేవిధంగా 1 డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, 2 నుంచి వచ్చిన హారిజంటల్ లైన్, ఇవి రెండు ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ పాయింట్ ఏమంటున్నాము 1 అంటున్నాం. అదేవిధంగా 1 డాష్ అనే పాయింట్, 1 డాష్ నుంచి వర్టికల్ లైన్, 3 నుంచి హారిజంటల్ లైన్ అండ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమంటాము 1 అంటాం. అండ్ ఇక్కడ 1 డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఇక్కడ 4 నుంచి వచ్చిన హారిజంటల్ లైన్, ఈ 2 ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మనం ఏమంటామంటే 1 అంటాం అనమాట. సిమిలర్లీ సేమ్ రిపీట్ ద సెపరేటర్ ఫర్ టాప్ స్క్వేర్ ABCD. సో ఇక్కడ నుంచి A1 డాష్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ A1 డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఏ నుంచి వచ్చిన హారిజంటల్ లైన్, ఇవి రెండు ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ వచ్చి A1. నెక్స్ట్ అదేవిధంగా B1 డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఇక్కడ B నుంచి వచ్చిన హారిజంటల్ లైన్, రెండు ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చి B1. అదేవిధంగా రిపీట్ ద సేమ్ ప్రొసీజర్ ఫర్ C1 అండ్ D1. నౌ డ్రా ద లైన్స్. సో ఇక్కడ లైన్స్ జాయిన్ చేసామనుకోండి మనకి థిక్ లైన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ థిక్ లైన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రమే డాటెడ్ లైన్ వస్తుంది. ఈ డాటెడ్ లైన్ ఏంటి అనుకుంటున్నారా, ఇక్కడ 1 డాష్ అండ్ 1 డాష్ అనేది బాటంలో ఉంటుంది. అంటే లుకింగ్ ఫ్రమ్ ద టాప్ వ్యూ, అంటే పైనుంచి ఇక్కడ నుంచి చూసారనుకోండి, ఇక్కడ నుంచి చూసినప్పుడు AD డాష్ అనేది కనిపిస్తుంది, BC డాష్ అనేది కనిపిస్తుంది, 1 4 డాష్ అనేది కనిపిస్తుంది. అంతేగాని ఇక్కడ 2 3 అనేది కనిపించదు అనమాట. వై, బికాజ్ టాప్ నుంచి చూసినప్పుడు ఈ టాప్ స్క్వేర్ అంతా కూడా మనకి ఈ లైన్ అంతా కూడా మనకి ఎడ్జ్ని హిడెన్ చేస్తుంది. సో కాబట్టి ఈ 1 డాష్ని 1 డాష్ని డాటెడ్ లైన్గా మార్క్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది సెకండ్ స్టేజ్ ఫినిష్ అయింది. నౌ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ కాబట్టి మళ్ళీ మనం ఇప్పటి వరకు డ్రా చేసినంత ఇంక్లైన్ టు హెచ్పి. నౌ వీ కెన్ డ్రా ద విత్ సేమ్ డయాగ్రామ్ ఇన్ ద థర్డ్ స్టేజ్ విత్ ఇంక్లైన్ టు విపి. అంటే ఇంక్లైన్ టు హెచ్పి తర్వాత ఇప్పుడు మనం ఇంక్లైన్ టు విపి డ్రా చేస్తాం. అది ఎలా డ్రా చేస్తామంటే ఇప్పుడు 45 degrees ద ఎడ్జ్ విచ్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. ఇక్కడ ఎడ్జ్ ఏది రెస్ట్ అవుతుంది 2 3, ఈ 2 డాష్ 3 డాష్ అనే ఎడ్జ్ ఉంది కదా, ఇది రెస్టింగ్ అవుతున్నట్టు. ద ఎడ్జ్ విచ్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి ఈజ్ ఇంక్లైన్డ్ అట్ 45 degrees టు విపి. సో ఇంక్లైన్ టు 45 degrees విపి ఆర్ ఎడ్జ్ కాబట్టి ఇక్కడ నుంచి 45 degrees ఇంక్లైన్ లైన్ పెట్టుకొని ఇక్కడ ఏ డయాగ్రామ్ అయితే ఉందో సెకండ్ స్టేజ్ టాప్ వ్యూని ఆ డయాగ్రామ్ని అలానే రీప్రొడ్యూస్ చేస్తాం విత్ సేమ్ డైమెన్షన్స్. ఇక్కడ మెజర్ చేసుకొని డ్రా చేయాల్సి వస్తుంది మనము. ఓకేనా. సో వాట్ ఎవర్ మే బి ద డైమెన్షన్స్ హియర్, ద సేమ్ డయాగ్రామ్ మే బి రిపీటెడ్ హియర్ విత్ ఇంక్లినేషన్ ఆఫ్ 45 degrees టు విపి. సో 45 degrees ఇంక్లైన్ టు విపితో మళ్ళీ సేమ్ డయాగ్రామ్ ఇక్కడ రీప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ రీప్రొడ్యూస్ చేసిన తర్వాత అగైన్ సేమ్ ప్రొసీజర్, డ్రా ద హారిజంటల్ వర్టికల్ లైన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇక్కడ నుంచి వర్టికల్ లైన్స్ అనేది ప్రతి ఒక్క పాయింట్ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం. ప్రీవియస్ నుంచి హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ నుంచి హారిజంటల్ లైన్స్,
ఇక్కడ నుంచి వర్టికల్ లైన్స్, ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తుందో ఆ పాయింట్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా, ఇంతకుముందు చెప్పాం కదా, ఏ నుంచి వచ్చిన వర్టికల్ లైన్, ఏ డాష్ నుంచి వచ్చిన A1 డాష్ నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్, అదేవిధంగా BCA ప్రతి ఒక్క వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వచ్చామంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూసారా, ఫస్ట్ వన్ ఇక్కడ A1 డాష్, B2 డాష్, C2 డాష్, D2 డాష్. సో ఇక్కడ A2 డాష్, B2 డాష్, C2 డాష్, D2 డాష్ ఇస్ ఎ టాప్ స్క్వేర్, ఇక్కడ టాప్ స్క్వేర్. అదేవిధంగా బాటమ్ స్క్వేర్ కూడా రావాలి కదా మనకి, కాబట్టి ఇక్కడ A12 డాష్, 22 డాష్, 32 డాష్, 42 డాష్. సో ఇక్కడ మనకు స్క్వేర్. సో ఇప్పుడు మనకి జాయిన్ చేసామనుకోండి, A2 డాష్, B2 డాష్, C2 డాష్, D2 డాష్, అగైన్ A2 డాష్, ఇక్కడ మనకు ఒక స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా 112 డాష్, 22 డాష్, 32 డాష్, 42 డాష్, అగైన్ 12 డాష్, ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేసామంటే ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది. ఇక్కడ నుంచి 1-2 డాష్ని, A2 డాష్ని వర్టికల్ లైన్ అండ్ B2 డాష్, 2-2 డాష్ని వర్టికల్ లైన్స్, అదేవిధంగా అన్ని పాయింట్స్ కలిపామంటే మనకి ఇక్కడ స్క్వేర్ అనేది డయాగ్రామ్ వస్తుంది అనమాట. ఓకే, సి బాటమ్ స్క్వేర్, టాప్ స్క్వేర్ అండ్ జాయింట్స్, ఇది మనకి స్క్వేర్ ప్రిజం. ఇక్కడ డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసింది ఎందుకు చేసాము అంటే దిస్ ఈస్ ద హిడెన్ లైన్, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి కనిపించదు కాబట్టి హిడెన్ లైన్స్ డ్రా చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ డ్రాయింగ్ ఆఫ్ ది ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.